అలా కాకుండా జస్ట్ ఏదో వాట్సాప్లో ఒక ఫార్వర్డ్ మెసేజ్ లాగా ఇన్విటేషన్ పంపించేస్తే మాత్రం అటువంటి ఫంక్షన్స్ గురించి ఆలోచించాలి. కుదిరితే వెళ్ళాలి, లేదంటే వెళ్ళకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒకరి ప్రెజెన్స్ చాలా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఆ ఫంక్షన్ ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఎఫర్ట్ పెడతారు. ఎదుటి వాళ్ళు మా ఫంక్షన్లో ఖచ్చితంగా ఉండాలి, మా ఇంటికి ఖచ్చితంగా రావాలి అంటే నేను వాళ్ళని గౌరవపూర్వకంగా పిలవాలి అనే ఉద్దేశం వాళ్ళకు ఉంటుంది. ఈ డిఫరెన్స్ని గుర్తించి మీరు ఎదుటి వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళినట్లయితే మోస్ట్ ఆఫ్ ద టైం మీ మధ్యలో ఇంటికి వచ్చిన తర్వాత గొడవలు అనేది జరగవు. అలాగని వాట్సాప్లో వచ్చిన ఇన్విటేషన్ అన్నిటినీ రిజెక్ట్ చేయమని నేను అనట్లేదు. మీరు వెళ్ళాలి అనుకుంటే అది చాలా మంచిది, వెళ్ళండి. కానీ జీరో ఎక్స్పెక్టేషన్స్. మీరు అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ మీ ఇంట్లో ఎటువంటి గొడవలు దాని విషయంలో జరగవు అనే క్లారిటీ మీకుంటే తప్పకుండా మీరు వెళ్ళొచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు వెళ్ళి వచ్చిన తర్వాత మీ ఇంట్లో అది ఒక ప్రాబ్లమ్ని క్రియేట్ చేయకూడదు. ఇక్కడ మనం ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనల్ని అందరూ గౌరవించాల్సిన అవసరము లేదు. అందరి లైఫ్స్లో మనం ఇంపార్టెంట్ పర్సన్ కావాల్సిన అవసరం కూడా లేదు. ఎవరి లైఫ్లో అయితే మనం ఇంపార్టెంటో వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తే మన లైఫ్లో ఇలాంటి డిస్టర్బెన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పటివరకు డిస్కస్ చేసింది ఏదైనా ఎమర్జెన్సీలో పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, ఫంక్షన్స్ పెట్టుకున్న వాళ్ళ విషయంలో అప్లికబుల్ కాదు. చాలా టైం ఉండి వాళ్ళు ఎవరికైతే గౌరవపూర్వకంగా పిలిచారో, ఎవరినైతే వస్తే రాని లేకపోతే పర్లేదు అనే ఉద్దేశంతో పిలిచారో ఆ సిచ్యువేషన్లోనే ఇది అప్లికబుల్ అవుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఒక ఫంక్షన్ వల్ల మీ ఇంట్లో గొడవలు జరగబోతాయి అని డౌట్ వస్తే దానికి వెళ్ళాలా వద్దా అనేది ముందే భార్యాభర్త కలిసి నిర్ణయించుకుంటే చాలా మట్టుకు మీ మధ్యలో వచ్చే మిస్అండర్స్టాండింగ్స్ని ముందుగానే ఆపేసేయచ్చు.